సో రీసెంట్ డేస్‌లో చూసినట్లయితే సొసైటీలో ఈ మధ్య భార్యాభర్తల గొడవలు కానీ, విడాకుల సంఖ్య పెరగడం కానీ జరుగుతుంది కదా! సో దీనికి గల కారణం ఏంటంటారు? ఇప్పుడు విడాకులు పెరగటానికి చాలా కారణాలున్నాయి ప్రధానంగా. ఎందుకంటే ఇప్పుడు మనకు కర్ణుడి చావుకి 100 కారణాలున్నట్టు హ్మ్. విడాకులు పెరగటానికైతే ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం విడాకులు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే మనది న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి. ఇంతకుముందు ఏముంటుండే మాది ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటుండే. ఆ జాయింట్ ఫ్యామిలీస్ నుంచి మనం ఏమైపోయిందంటే ఉమ్మడి కుటుంబానికి వచ్చేసినాం. ఉమ్మడి కుటుంబం నుంచి మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసినాం. అంటే మనం సింగిల్ కుటుంబాలకు వచ్చేసినాం. అదొకటి. రెండోది టెక్నాలజీ ఒకటి. టెక్నాలజీ పెరగటం కూడా విడాకులకు కారణం మనకు. మూడోది వచ్చేసి ఇండివిజువాలిటీ పెరిగిపోయింది మనిషికి. అంటే మనది దగ్గర నుంచి నాది అనే దానికి వచ్చేసింది. అట్లా చాలా కారణాలు ఉన్నాయి మనకు ప్రధానంగా చెప్పడానికి. నాలుగోది ఇన్ఫర్మేషన్ సోర్స్ లేదు మనకు. ఇంతకుముందు మనం ఏదైనా వెరిఫికేషన్ చేసుకోవాలనుకో, ఒక వ్యక్తి గురించి వెరిఫికేషన్ చేసుకోవాలంటే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడు దొరకటం లేదు. ఒక వ్యక్తి గురించి మనం ఎంక్వైరీ చేసుకోవాలనుకో ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు అట్లా. కాబట్టి ప్రధానంగా ఏంటంటే భారతదేశంలో మనకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అన్ని దేశాల కంటే కుటుంబ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బలంగా ఉంటుంది బాగా. కానీ అది ఇప్పుడు బీటల వారే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఎక్కడ చూసినా డైవర్స్ రేషియో అయితే విపరీతంగా పెరిగిపోయింది. చాలా విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఇంతకుముందు కోవిడ్కి ముందు ఒక 100 కేసులు పడితే గొప్ప అనుకునేటోళ్ళము. ఇప్పుడు 500 నుంచి 1000 కేసులు పడుతుంది సేమ్ ప్లేస్. అంతా విపరీతంగా పెరిగిపోయింది. సో మనకు ఇప్పుడు టెక్నాలజీ అనేది ప్రాబ్లం ఏమవుతుంది అంటే, మీకు అందరికి అర్థం కాని విషయం ఏంటంటే ఇంతకుముందు మనకు 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలని అది అది మన జీవితంలో ఉన్న నిత్య సత్యం అది జనరల్గా. ఎందుకు ఆ మాట చెప్తుండే అంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఓకే, ఆ లోపాన్ని పట్టుకోనో లేకపోతే ఆ వ్యక్తి యొక్క గుణాన్ని పట్టుకోనో మనం దాన్ని చేయలేము. కాబట్టి మనం అది ఏదన్నా ఉంటే పెళ్ళైన తర్వాత సదరకపోతారు. కాబట్టి 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని చెప్పి అంటుండే. అప్పుడు ఒక 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసినా కూడా ఏంటంటే సమాజం కానీ లేకపోతే కుటుంబాలు కానీ సపోర్ట్ చేస్తుండే. ఫ్యామిలీస్కి ఏదన్నా పెళ్ళిలో ఏదన్నా తప్పు జరిగితే సపోర్ట్ చేస్తుండే. ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుంది అంటే ఏంటంటే ఒక్క చిన్న అబద్ధం ఆడి పెళ్లి చేసినా కూడా పెళ్ళిళ్ళు నిలబడతలేవు. పెళ్ళిళ్ళు అస్సలు నిలబడతలేవు. ఒక్క చిన్న అబద్ధం ఆడి ఇంత మైనర్ అబద్ధం అన్నా కూడా నిలబడతలేదు. రాద్ధాంతం చేసి వాళ్ళు పెళ్ళిళ్ళు నిలబడతలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్న పెళ్లిళ్ళల్లో మాక్సిమం ఏంటంటే ఎక్కువ మనకు డైవోర్స్ కంటే ఎక్కువ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి. డైవోర్స్ అంటే ఏంది అంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఎదుటి వ్యక్తితోని కలిసి జీవించలేని పరిస్థితిని డైవోర్స్ అంటాం. అంటే పెళ్లిని యాక్సెప్ట్ చేసేస్తాం. ఓకే, మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, చట్టపరంగా పెళ్లి చేసుకున్నాము, కానీ ఈ వ్యక్తితోని నేను కలిసి జీవించలేను. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. దాన్ని మనం డైవోర్స్ అంటాం. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటంటే అసలు పెళ్లినే రద్దు చేయమంటాం మనం. అసలు ఈ పెళ్ళే గుర్తించబడదు చట్టం చేత. కాబట్టి ఈ పెళ్లిని రద్దు చేయండి అంటే ఈ పెళ్లిని గుర్తించద్దు, అసలు మీ ఇద్దరం భార్యాభర్తలం కాము అని చెప్పేది అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. అసలు అది ఏ కేసెస్ లో వాళ్ళు భార్యాభర్తలు కాదు అనేది అక్కడ ప్రూవ్ అవుతుంది సార్. ఎట్లా అంటే ఇప్పుడు మనకు అబద్ధాలు ఆడి పెళ్లి చేసినాం అనుకుందాం. అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే నీకు భార్యాభర్తల కింద గుర్తించవాడు. ఓకే, అబద్ధాలు ఆడి కానీ మోసం చేసి కానీ తర్వాత కట్ చేస్తే ఏమన్నా మనకు డిసీజెస్ ఉంటే దాచిపెట్టి కానీ భయపెట్టి కానీ ప్రలోభ పెట్టి కానీ ఇట్లా మనం మిస్రిప్రజెంటేషన్ ఇచ్చి కానీ. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే మాకు చాలా ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ఏం ఆస్తులు లేవని. కొందరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి కానీ, కొందరు మీకు రోగాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు డయాబెటిక్ కానీ లేకపోతే ఇంకా అమ్మాయిలకైతే పీసీఓడీలని కానీ కొన్ని ఆపరేషన్స్ జరుగుతాయి వాళ్ళకు. బిఫోర్ మ్యారేజ్ కొన్ని ఆపరేషన్స్ జరుగుతాయి, చెప్పరు. కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి, చెప్పరు. అవి చెప్పకుండా పెళ్లి చేస్తారు. అవి పెళ్లి తర్వాత ఒక ఇంటి కింద నీకు కలిసి నివసించేటప్పుడు అవి బయటపడతాయి. ఓకే, కొందరు హ్యాబిట్స్ గురించి చెప్పరు. ఇట్లా చాలా ఉంటాయి. ఒక పెళ్లికి రద్దు చేయడానికి కారణాలు చాలా ఉంటాయి. సో మనకు ఈ డైవోర్స్ కేసు కంటే ఎక్కువ ఏమవుతుందంటే ఈ పెళ్లి ముందు మాట్లాడుకునే అంశాలు పెళ్లి తర్వాత మ్యాచ్ కావటం ఎవరికి. సో ఇమ్మీడియట్లీ వచ్చేసి వాళ్ళు పెళ్లి రద్దు అడుగుతున్నారు.